ద లొకేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశం ఉనికి. ఇందులో మీకు ఏరియాస్ ఏముంటాయి సార్ అంటే పేరు, అక్షాంశాలు, రేఖాంశాలు, అంతర్జాతీయ సరిహద్దులు, మళ్ళీ ఇందులో రకాలు ఉంటాయి మనకి, భూ సరిహద్దు, జల సరిహద్దు అని, రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలు యూటీస్, చివరగా విస్తీర్ణం. ఇన్ని ఏరియాస్ మనం వర్కౌట్ చేయాలి. 1 2 3 4 5 6 6 ఏరియాస్. ఏంటవి? నేమ్, లాటిట్యూడ్స్ అంటున్నాం, లాంగిట్యూడ్స్ అంటున్నాం, ఇంటర్నేషనల్ ఫ్రాంటియర్స్ మీన్స్ సరిహద్దులు. ఇవి మీకు 2 ఉంటాయి. ఇది ల్యాండ్ ఫ్రాంటియర్ ఉంటుంది, అంటే భూ సరిహద్దు ఉంటుంది. అంతర్జాతీయ వాటర్ ఫ్రాంటియర్, అదే జల సరిహద్దు కూడా ఉంటుంది. భూ సరిహద్దు, జల సరిహద్దు. రాష్ట్రాలు మరియు యూటీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు, అలానే విస్తీర్ణం. ఇలా మనం ఈ టాపిక్లో చదవాల్సిన ఏరియా. ఇందులో ఫస్ట్ వెళ్ళిపోదాం. ఏంటి? ద నేమ్ ఆఫ్ ఇండియా, భారతదేశం. ఇండియా పేరు. ఈ పేరు అనే కాంటెక్స్ట్లో మనం చదవాల్సింది ఏంటి సార్ అంటే, ఎప్పుడైనా సరే మన దేశం అనే కాదు, ఏ దేశానికి సంబంధించిన సరే ఈ డొమెస్టిక్ ఎవిడెన్సెస్ ఉంటాయి, అంటే స్వదేశీ ఆధారాలు ఉంటాయి, విదేశీ ఆధారాలు ఉంటాయి. స్వదేశీ, విదేశీ. అంటే మన దేశాన్ని మన దేశస్తులు ఏమని పిలుచుకున్నారు, విదేశస్తులు ఏమని పిలుచుకున్నారు, 2 ఆధారాలు మనం తీసుకుంటాం. ఇప్పుడు స్వదేశీ ఆధారాల విషయానికి వస్తే, స్వదేశీ ఆధారాల్లో మనకి ఉన్న పేర్లు భరతవర్షం అనే ఒక పేరుంది. దీనికంటే ముందు జంబూ ద్వీపం అనే పేరుంది. ఏంటి? జంబూ ద్వీపం, భరతవర్షం, జంబూ ద్వీపం, ఈ పేర్లు మనకు కనిపిస్తుంది. అదే విదేశీ ఆధారాలు తీసుకున్నాం అనుకోండి, మన దేశానికి ఇండియా, అలానే హిందుస్థాన్, భారత్, తియాంజు, తెంజీకు, ఇట్లాంటి పేర్లు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ విదేశీ నామధేయాలు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? స్వదేశీ, విదేశీ, ఈ 2 మనం గమనించాలి. ఇందులో స్వదేశీ విషయానికి వస్తే, ఈ స్వదేశీ ఆధారాల్లో మనకి జంబూ ద్వీపం తీసుకుందాం. జంబూ ద్వీపం ఈ జంబూ ద్వీపం కానీ తీసుకుంటే, ద్వీపము, జంబూ ఐలాండ్, గుర్తుపెట్టుకోండి, జంబూ ఐలాండ్. ఇందులో మనకి జంబూ అనే పదం మనకి ఇంపార్టెంట్. ఏంటది? జంబూ అనే పదం యాక్చువల్గా సంస్కృత భాషా పదం. ఇది మన లక్ష్మయ్య అప్పుడే ఆన్సర్ చెప్పేశాడు. ఇదే కదా లక్ష్మయ్య మొన్న నువ్వు అడిగింది, ప్రాక్టీసేషన్ జరుగుతున్నప్పుడు సార్ వాళ్ళని ఆన్సర్ చెప్పొద్దని చెప్పండి సార్, రిక్వెస్ట్ లాంటివి. మరి నువ్వు చెప్తున్నావు కదా, అడిగినప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటే మేలు. మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఓకే, సంస్కృత భాషా పదం అయినటువంటి జంబూ అనే పదానికి అర్థం నేరేడు వృక్షం. గుర్తుపెట్టుకోవాలి. ఈ సింధు నది ఒడ్డున నేరేడు వృక్షాలు ఎక్కువగా కనిపించడం వలన ఎక్కువగా మనకి మెడిసిన్స్లో వాడతారు. ఔషధాలు లేదా మెడిసిన్స్లో బాగా ఉపయోగిస్తారు. ఈ మెడిసిన్స్లో వాడటం వలన
భారతదేశానికి ఒక గుర్తింపు అనమాట. ఏంటి, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా భారతదేశం వైపు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చే ఒకప్పుడు కారణం ఏంటి, ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదంలో ఓ గొప్ప గొప్ప ఔషధాలు వాడతారు. అందులో బేసిక్గా అది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏది, నేరేడు వృక్షాన్ని, నేరేడు చెట్టు ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అట్లాంటి ఔషధ వృక్షము భారతదేశంలోనే ఉంది ఒకప్పుడు. ప్రపంచం మొత్తం లేవా అంటే ఉన్నాయి, కానీ దీని యొక్క విలువలు, దీన్ని ఎలా యూసేజ్ చేయాలనేది మన వాళ్ళకి బాగా తెలుసు. అందుకే నేరేడు చెట్లు పెరిగే ప్రాంతము, జంబూ వృక్షాలు పెరిగే ప్రాంతము, ఫలితము మన ప్రాంతానికి జంబూ ద్వీపము అని ఒక పేరు ఇచ్చారు. ఓకే, జంబూ ఐలాండ్. ఇక్కడున్న నదికి కూడా జంబూ నది అని పేరు, అదే సింధు నది. ఏంటి, జంబూ నది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఎక్కడ గమనించాలి, మన దేశానికి ఉన్నటువంటి ప్రాచీన కాలపు నామధేయాల్లో మనం ఇచ్చిందే, మనం పెట్టుకున్నది. ఇంకోటి మరొక స్వదేశీ ఆధారం ఏంటి, భరతవర్షం. ఈ భరతవర్షం అనే పదం వెనుక భరతుడు అనే వ్యక్తి ఉన్నారని నమ్ముతారు. భరతుడు పరిపాలించిన ప్రాంతం కాబట్టి భరతుడు పరిపాలించాడు కాబట్టి. అంటే ఇక్కడ ఈ భరతుడి గురించి బౌద్ధ గ్రంథాలు ప్రస్తావించాయి, అలానే జైన గ్రంథాలు కూడా ప్రస్తావించాయి. 2 గ్రంథాలు మీకు తెలిసిందే. బౌద్ధ గ్రంథాలు అంటే దీపవంశము, మహావంశం ఇట్లాంటివి కొన్ని కనిపిస్తాయి. దాంతోపాటు వినయ పీఠిక, సుప్త పీఠిక, అభిధమ్మ పీఠిక ఇట్లాంటివి చూడవచ్చు మనం. ఇటువైపున మనకి త్రిరత్నాలు, అంటే మీరు అంగాలు, త్రిరత్నాలు ఇటువంటి వాటికి చదివేటప్పుడు మీరు జైనం సాహిత్యంలోకి వెళ్తారు. అంటే ఇతమిద్దంగా అంటే పర్టికులర్గా ఈ గ్రంథాలు చెప్పారని ఉండదు, కానీ ఎక్కువగా దీపవంశ, మహావంశ గ్రంథాల ప్రస్థానం బాగుంటుంది. ఇది బౌద్ధ గ్రంథాలకు సంబంధించి. ఏదేమైనప్పటికీ ఇద్దరు కూడా భరతుడి ప్రస్తావన తెచ్చారు. బౌద్ధ గ్రంథాల ప్రకారం ఏంటి, భరత వంశానికి చెందిన ఈ వంశానికి చెందినటువంటి దుష్యంతుడు, ఇది మధ్య మూవీ కూడా వచ్చింది మీకు, దుష్యంతుడు ప్లస్ శకుంతల వీళ్ళ సంతానమైనటువంటి భరతుని పేరు మీదుగా, గమనించాలి, భరతుని పేరు మీదుగా ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. అంటే భరతవర్షం. అంటే ఇక్కడ మీరు ఇనిషియల్గా ఈ ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. దుష్యంత మహారాజు, శకుంతల, వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడికి వచ్చామనుకోండి, ఏది ఈ జైన సాహిత్యానికి వస్తే ఇక్కడ ఏంటంటే జైన సాహిత్యం ప్రకారం జైన ప్రస్తావించినటువంటి రాజుల్లో ఒకానొక రాజుకి 100 మంది కొడుకులు ఉండేవారు, 100 మంది కుమారులు. ఈ 100 మంది కుమారులలో ఒక కుమారుడు పేరు భరతుడు. ఈ భరతుడు మిగతా 99 మంది యొక్క రాజ్యాలని తనకి ఇవ్వమని యుద్ధానికి దిగటం, అంటే బెదిరింపుకి దిగటం. అంటే భరతుడు మిగిలిన 99 మీద యుద్ధం ప్రకటిస్తాడు. మీ రాజ్యం మాకు ఇవ్వాల్సిందే, నేను కలుపుకుంటానని చెప్పి. అయితే ఈ 99 మందిలో మళ్ళీ 98 + 1 తీసుకోవాలి. ఎవరు, మిస్టర్ బాహుబలి అని ఒక రాజు ఈ భరతుడిని ఎదిరించాడు. ఫలితం ఒక భయంకరమైనటువంటి ఒక యుద్ధం జరిగింది వాళ్ళ మధ్య. గమనించాలి, ఆ యుద్ధంలో బాహుబలి ఓడిపోయి భరతుడు గెలిచి భరత సామ్రాజ్యం స్థాపించబడింది అని చెప్పి నమ్ముతారు. ఇక్కడ బాహుబలి యాక్చువల్గా ఓడిపోవడం అని కాదు, భరతుడి దగ్గర దివ్యమైన ఆయుధాలు ఉంటే ఆ ఆయుధాలని బాహుబలి మీద ప్రయోగిస్తే బాహుబలి ఇంత దివ్యమైన ఆయుధాలు కూడా నా దగ్గరికి వచ్చి, అంటే ఆ ఆయుధాలు అతను నేను చెయ్యవు, సదనంగా చంపేయాలి. చంపకపోవడంతో బాహుబలి ఏం చేస్తాడు,
ఇటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైన ఆయుధాలు నా చుట్టూ తిరుగుతూ నన్ను ఏం చేయలేదు అంటే నేను చాలా గొప్పవాడిని అయి ఉంటాను. సో నాకు ఇట్లాంటి రాజ్యాలు వీటి మీద మనకి ఇంకా ఆశ వదులుకోవాలని చెప్పి మనోడు స్వయంగా నిశ్చయించుకొని ఈ బాహుబలి ఏం చేస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తపస్సుకి వెళ్ళిపోతాడు. ఆయన్ని మీరు ఈ శ్రావణ బెల్గుహల ప్రాంతం కర్ణాటక ఉంది కదమ్మా, ఆ ప్రాంతంలో మనం గమనించవచ్చు. ఇది గోమటేశ్వర విగ్రహం మీరు చూడొచ్చు. దిగంబర శాఖను అనుసరించినటువంటి జైన మహర్షి అంటే జైన సన్యాసి ఎవరు, మిస్టర్ బాహుబలి. కానీ ఇక్కడ ర్యాండమ్గా మనం చెక్ చేసుకుంటే ఇక్కడ భరతుడు ఉన్నాడు, అది కామన్గా బయటకు వచ్చింది. ఇక్కడ కూడా భరతుడు ఉన్నాడు. కాబట్టి మొత్తం మీద ప్రాచీన కాలంలో మన దేశాన్ని భరతుడు పరిపాలించాడు కాబట్టి భరతవర్షం అనే పేరు వచ్చిందని వాదన. ఇది మనం గమనించాం. కాబట్టి అకార్డింగ్ డొమెస్టిక్ ఎవిడెన్స్ జైన సాహిత్యము, బౌద్ధ సాహిత్యం ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు వీటిని చూడవచ్చు. ఇక అక్కడి నుంచి విదేశీ సాహిత్యం. ఈ విదేశీ సాహిత్యం గమనిస్తే ఈ విదేశీ సాహిత్య ప్రకారం ఏంటి, హిందుస్థాన్ అనే పేరుంది. హిందుస్థాన్. ఈ హిందుస్థాన్ అనే పేరు వెనక ఉన్న నది పేరు హిందూ. ఈ పేరు ఉపయోగించిన వ్యక్తులు పర్షియన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే యాక్చువల్గా సింధు నదిని SINDU అనే నదిని వీళ్ళు HINDU అని పలకటం వలన ఇది వచ్చింది మనకి. సింధు బికేమ్ హిందూ అంటే అర్థం ఏంటి, ఇన్ పర్షియన్ ప్రొనౌన్సియేషన్ SHగా వాడబడింది అంతే. సింధు వాళ్ళు ఏమన్నారు, హిందూ. చైనా ఇప్పటికి కూడా ఇండు అంటారు, మనల్ని ఇండు ఏరియా పీపుల్ అంటారు. కాబట్టి ఈ పేరు ఇచ్చింది ఎవరు, పర్షియన్స్ వలన ఈ హిందూ నది ఒడ్డున ఉన్నటువంటి ప్రజలు హిందుస్థాన్ ప్రజలు అయ్యారు. హిందుస్థాన్ అంటే మనం హిందూస్ అనే పేరు కానీ మనం తీసుకుంటే ఈ పదము ప్రపంచానికి ఇచ్చిన వ్యక్తులు ఎవరు, పర్షియన్స్. హిందుస్థాన్, హిందూస్, హిందూ ఈ పదాలన్నీ వాడింది పర్షియన్స్. ఇది పర్షియా భాష పదం. ఈ హిందుస్థాన్ అనే పదాన్ని బాగా పరిచయం చేసిన వ్యక్తులు, బాగా ఉపయోగించినది, బాగా ఉపయోగంలోకి తీసుకొచ్చింది ఎవరు సార్ అంటే అరేబియన్స్. ఇది మనకి మధ్యయుగంలో నడుస్తుంది, ఇప్పుడు కాదు. మధ్యయుగంలో మన దేశం మీద అరబ్బుల దండయాత్ర జరిగింది కదా, 712 క్రీస్తు శకం జరిగింది కదా, ఏడీలో. మన దేశానికి వీళ్ళు దండయాత్రకు వచ్చి దాడి చేసి భయంకరమైన బంగారాన్ని దోచుకున్నారు. భయంకరమైన బంగారం అంటే అత్యధిక పరిమాణాల బంగారం వీళ్ళకి దొరికింది. ఆ దొరకడంతో మనల్ని ఏం చేశారు, ఎత్తుకొని పోయి వాళ్ళ దేశస్తులకు చెప్పేవాళ్ళు గొప్పలుగా ఏమని, హిందుస్థాన్లో ఉందని. అట్లా హిందుస్థాన్ అనే పేరు ప్రాపకాండ చేసింది అరేబియన్స్, బాగా జనాల్లోకి తీసుకెళ్ళింది. బట్ ఇచ్చింది మాత్రం పర్షియన్స్. రేపు మీరేనంతే, మీ పేరు ఏదో మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు, మీ తోబుట్టువులకి మీ ఊళ్ళో కొద్దిగా తెలిసావు, కానీ ప్రాపకాండ జరగాలి అంటే గ్రూప్ 2 రావాలి. గ్రూప్ 2లో కూడా చిన్న చితక ఉద్యోగం రాకూడదు. డిప్యూటీ తహసీల్దార్ అని ఉద్యోగం పడింది అనుకో, అప్పుడు ఖచ్చితంగా నీ గురించి మాట్లాడుకుంటారు. అదే ప్రాపకాండ. కాబట్టి రానున్న ఈ మంచి రోజులు ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ రెండవది ఇండియా అనే పేరు. ఈ ఇండియా అనే పేరు వెనక ఉన్న పదం మనం గమనిస్తే 2 పదాలు ఉన్నాయి. ఇండస్ అనే ఒక పదం ఉంది. మెయిన్ ఇక్కడ ఇదే తీసుకు, రెండో పదం మళ్ళీ చెప్తా. ఇండస్ అనే లాటిన్ భాష పదం, బట్ దీన్ని ఉపయోగించింది ఎవరు సార్ అంటే గ్రీకులు వాడారు. గుర్తుపెట్టుకోవాలి, గ్రీకులు వాడారు. ఏంటి, వీళ్ళు సింధు నదిని ఇండస్ అని పిలిచారు. ఇక్కడ ఉన్న ప్రజలను ఏమన్నారు, ఇండోయిలు అన్నారు. ఇండోయి ప్రజలు అన్నారు. కానీ జాగ్రత్తగా గమనించండి, ద వర్డ్ బిలాంగ్స్ టు లాటిన్ లాంగ్వేజ్.
బట్ యూజ్డ్ బై గ్రీక్స్. గ్రీకులు యూజ్ చేశారు. ఓకే, అంటే గ్రీకుల పదం ఏమో లేదా, గ్రీకుల పదం ఇంకోటి ఉంది. గ్రీకులు ఒరిజినల్ వర్డ్ సింథోస్ అనే వర్డ్, కానీ దీని నుంచి పదం రాలా, దీని నుంచి రాలా, గమనించండి, దీని నుంచి రాలా, దీని నుంచి వచ్చింది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఇండస్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్. ఇట్ వాజ్ యూజ్డ్ బై గ్రీక్స్. తప్పేముంది, ఒక పదం మనది కాకపోయినా మనం ఇప్పుడు వాడట్లా, బాగున్నావా అనడం ఒక ఎత్తు అయితే, ఆల్ ఈజ్ వెల్ అంటాం, హలో అని బలకరిస్తాం, అవునా. ఇప్పుడు మనం మాట్లాడే తెలుగులో సగం ఇంగ్లీష్ పదాలే దొరుకుతూ ఉన్నాయి. దానికి మనం ఇంగ్లీష్ వల్ల అవుతామే కాము కదా. అప్పట్లో గ్రీక్స్కి లాటిన్ భాష మాట్లాడటం ఒక ప్యాషన్ అయి ఉండొచ్చు, ఇష్టమై ఉండొచ్చు, కాబట్టి ఆ భాషలో వీళ్ళు పిలుచుకున్నారు. ద నేమ్ ఇండోయి బిలాంగ్స్ టు ద రివర్ ఇండస్, బట్ ఇండస్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్. ఇట్ వాజ్ యూజ్డ్ బై గ్రీక్స్. దాని నుంచి వచ్చిన పదమే ఇండియా. గమనించాలి. కాబట్టి ఇవి అతి ప్రముఖమైనటువంటి విదేశీ పదాలు. ఇవేంటి, అకార్డింగ్ ఇన్విటేషన్స్, దండయాత్రలు, బ్యాటిల్స్, యుద్ధాల వలన వచ్చాయంటే అవునని చెప్పాలి. మొత్తం మీద వీటిని మనం జాగ్రత్తగా గమనించాలి కూడా. ఏంటి, హిందుస్థాన్ అనే పేరు పర్షియన్స్ ఇచ్చారు. ఇండియా అనే పేరు ఎవరిచ్చారు, గ్రీకులు ఇచ్చినటువంటి పేరు. అయితే వాణిజ్యపరమైనటువంటి పేర్లు కూడా ఉన్నాయి. వాణిజ్యపరమైన అంటే ట్రేడల్ నేమ్స్ అన్నమాట. ఏంటి వాణిజ్యపరమైన నేమ్లు అంటే, ఒకటి తియాంజు అనే ఒక పేరు, ఇంకోటి తెంజీకు అనే పేరు. గమనించాలి ఈ రెండు పదాలు. తియాంజు అనే పేరు చైనా వాళ్ళు ఇచ్చారు. తెంజీకు అనే పేరు జపాన్ వాళ్ళు ఇచ్చారు. ఈ తియాంజు అనే పదానికి అర్థం ఏంటి సార్ అంటే, ఒక రకంగా 5 ఇండీస్ అంటారు. 5 ఇండీస్. ఇప్పుడు మనకి సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా పిలుస్తాం కదా. ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు, 5 ఇండీస్ అంటారు. గమనించాలి. తియాంజు ద నేమ్ గివెన్ బై చైనా. తెంజీకు ఏంటి, ద నేమ్ గివెన్ బై ఏంటి, జపనీస్. తెంజీకు. ఓకే, మరి ఈ రెండు పదాలకి కామన్ అర్థం వస్తుంది, అంటే సేమ్ ఒకే రకమైన అర్థం మనకి అనిపిస్తుంది. చెప్పండి చూద్దాం. మీనింగ్ కామన్, ఇద్దరు ఇచ్చిన పదాలకి ఒకే రకమైన అర్థం వస్తుంది. ఆ ఒకే రకమైన అర్థం ఏంటి అంటే, హెవెన్ సెంటర్. ఏంటమ్మా, హెవెన్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్. హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అనే పేరు వస్తుంది. ప్రపంచంలో స్వర్గం అంటూ ఏదైనా ఉంటే ఆ స్వర్గానికి కేంద్ర బిందువు భారతదేశమే అని అర్థం వచ్చే విధంగా పెట్టుకున్నారు. ఎందుకంటే మనం ప్రాచీన కాలంలో సిల్క్ రూట్ పేరునే ఉంటాం. ఏంటి సిల్క్ రూట్. ఈ సిల్క్ రూట్ అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏంటి, మన భారతం తగలకుండా ఈ రోడ్డు పోదు. మన భారతం తగలాల్సిందే అప్పట్లో. కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఉండేవి కాదు, ప్రశాంతమైన వ్యాపారం చేసుకునేవాళ్ళు. కాబట్టి స్వర్గం అంటే ఏమన్నా ఉంటే భారతదేశమే, భారతీయులు చాలా మంచివారని చెప్పి ఈ పేరు. అలానే భారత్ అనే పేరు మలేషియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక ప్రత్యేక అర్థం ఇస్తుంది. మలేషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మలేషియన్స్ ఏమంటారు, భారత్ అంటే పశ్చిమ దిక్కు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు, పశ్చిమ దిక్కు, వెస్ట్ సైడ్. వాళ్ళకి మనం పశ్చిమానే ఉన్నాం కాబట్టి ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఈ పేరు, అంటే వాళ్ళ భాషలో. ఇన్ మలేషియన్ లాంగ్వేజ్, ఇన్ మలేషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ, భారత్ మీన్స్ వెస్ట్ సైడ్, పశ్చిమ దిక్కు. వాళ్ళకి పశ్చిమ దిక్కు మనం ఉన్నాం కాబట్టి భారత్ అనే పేరు వాళ్ళు పిలుచుకున్నారని నమ్మకం. ఇట్లా మీరు
ఏంటి మనతో వాణిజ్యం చేశారు వాళ్ళు కూడా. కాబట్టి ట్రేడ్ వాణిజ్య పరంగా వచ్చిన పేర్లు అయితే ఇవి. లేదు యుద్ధం పరంగా తీసుకున్నప్పుడు ఈ పేర్లు, ఇవన్నీ విదేశీ పేర్లు. లేదు మనం పెట్టుకున్న పేర్లు ఏంటి, మొత్తం మీద పెట్టిన పేరు ప్రాచీన పేరు అయితే ఒక వృక్షం పేరు మీదుగా జంబూద్వీపం అని పేరు పెట్టాం. లేదు మనకి ఇక్కడ భరతుడి పేరు మీదుగా ఇక్కడ జైన గ్రంథాలు బౌద్ధ 2 గ్రంథాలు బేస్ చేసుకొని మనం చదువుకోవచ్చు. ఓకే, ఇది మనకి బేసిక్కే. మరి ఇటువంటి చోట అధికారిక పేర్లు ఏంటంటే అధికారిక పేర్లు అంటే వాట్ ఆర్ ది ఆథెంటిక్ నేమ్స్ ఆఫ్ ఇండియా అంటే ప్రజెంట్ సినారియోలో అధికారికంగా ఏమని పిలుస్తున్నారు? 2 పేర్లు పిలిస్తే భారత్ అంటున్నారు, లేదా ఇండియా అంటున్నారు. ఈ 2 అధికారికమైన పేర్లు. ఎప్పుడన్నా కొద్దిగా ఉద్వేగం వచ్చినప్పుడు జై హింద్ అని మనం పిలుస్తుంటాం, కానీ ఎక్కువగా పిలుస్తున్న పేర్లు అయితే భారత్ అండ్ ఇండియా. ఇవి 2 అధికారికమైన నామధేయాలు, అధికారికంగా పిలుస్తున్న పేర్లు. ఇంక ఎక్కువగా మన ప్రొసీడింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, వ్యవహారిక భాషల్లో ముఖ్యంగా రాతకోతల్లో ఇప్పటికీ మనం ఇంగ్లీష్ వాడుతున్నాం. అక్కడ మీకు కనిపిస్తుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లేదు మన నేషనల్ లాంగ్వేజ్ అంటే హిందీ, ద భారత్ సర్కార్. ఇది దాదీసేసాయి, భారత్ సర్కార్ అని ఉంటుంది. అంటే పూర్తిగా హిందీ అన్నప్పుడు నేనైతే గమనించిందమ్మా, నేషనల్ లాంగ్వేజ్ హిందీలో ఏమో ఈ పదం వాడుతున్నారు ఏంటి, భారత్ అనే పేరు. అదే మన ప్రొసీడింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఏమో ఎక్కువగా ఏం వాడుతున్నారు, ఇండియా వాడుతున్నారు. ఈ మధ్య వెబ్సైట్లు అన్నీ మారిపోయినాయి, చూసుకోవచ్చు మీరు. మీకు ఆప్షన్ ఉంటేనే పక్కన ఎక్కడ ఆప్షన్ ఇంగ్లీష్ అని ఉంటుంది, ఆ ఇంగ్లీష్ ఆప్షన్ నొక్కితేనే మీకు ఇంగ్లీష్ కనిపిస్తుంది. మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీకు ఏంటి ఫస్ట్ హిందీనే వస్తుంది. గమనించవచ్చు. మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు NHAI తీసుకున్నాం అనుకోండి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్నాం అనుకోండి. ఈ మధ్య బీజేపీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. అంటే జాతీయ భాష హిందీని, అంటే అప్పట్లో తమిళస్ ఎదుర్కొన్నారు, మన సౌత్ ఇండియన్స్ మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నాలు. ఇక్కడ చూడండి, మొత్తం హిందీలో ఉండే వెబ్సైట్. మీరు చెక్ చేసుకుంటే ఇది మొత్తం వెబ్సైట్ హిందీలోనే ఉంటుంది. ఏరియా మీరు చూస్తే వాడు ఏమిటో మనకేంటి హిందీలో ఇచ్చాడు. నీకు కావాలి అనుకుంటే ఏదో ఒక మూల ఉంటుంది, ఇదిగోండి ఈ మూలన ఇంగ్లీష్ అని నొక్కాలి, అప్పుడు అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయింది మొత్తం. ఇందాక ఇట్లా లేదు, నువ్వు ఓపెన్ చేసిన వెంటనే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది సౌత్ ఇండియన్స్ కొద్దిగా ఆలోచించాల్సిన విషయము అని కొంతమంది అంటారు. కానీ కొంతమంది అంటారు అది తమిళియన్స్ ఎక్కువగా చేశారు, హిందూ వద్దని నినాదం తీసుకొచ్చారు, మన వైపు అయితే కనిపించింది. కానీ ఏది ఏమైనా అందరికీ తెలిసినటువంటి నిజం ఏంటంటే బలవంతంగా భారత్ మన దక్షిణ భారత ప్రజలపై హిందీ రుద్దడానికి ప్రయత్నాలు అయితే చేస్తానే ఉంది. కాబట్టి హిందీ అన్నప్పుడు భారత్, ఇంగ్లీష్ అన్నప్పుడు ఇండియా. ఈరోజు సౌత్ ఇండియన్స్ని, నార్త్ ఇండియన్స్ని అందరినీ కలుపుతున్నటువంటి ఏకైక లాంగ్వేజ్ ఇది ఏంటి, ఇంగ్లీష్. మనకి హిందీ ఆడొచ్చామా, మన వాళ్ళకి రాదు. ఓకే, కానీ ఇప్పుడు హైదరాబాద్ అంతే డామినేటింగ్ ఏంటి, హిందీ లేదా ఉర్దూ. పేరుకి ఇంగ్లీష్ అంటాం కానీ డామినేటింగ్ అన్నమాట. అది మనం గమనించాలి. సరే, అక్కడి నుంచి మనం